నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం. మంత్రి కందుల దుర్గేష్. తేమ శాతం గురించి రైతులు ఆందోళన చెందవద్దని భరోసా. మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక నేతలు పిలుపు. రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో సన్నాహక సమావేశం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది సమన్వయ లోపమా అని ఆగ్రహం. ధాన్యం కొనుగోలుపై నియోజక మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రికార్డుల నిర్వహణ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దని, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వర్షం వచ్చి ధాన్యంలో తేమ శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరి నుండి ధాన్యం సేకరించి తీరుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై మంత్రి కందుల దుర్గేష్ స్పష్టతనిచ్చారు. సాధారణంగా తేమ శాతం 17కు మించితే ధాన్యం కొనుగోలు చేయరు. కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయమన్న అపోహలు రైతులు నమ్మొద్దన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు. రైస్ మిల్లర్లు రైతుల నుండి ఏ రకమైన ధాన్యాన్ని అయినా సేకరించి తీరాలని ఆదేశించారు. ఈ విషయమై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గతంలో 2-3 నెలలైనా అన్నదాతల నుండి సేకరించిన ధాన్యానికి నగదు జమ చేయలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో 100% ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. త్వరితగతిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది ఎంతమాత్రం సరైన విధానం కాదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయల నగదు జమ చేసే పథకాన్ని ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు రైతులకు సహకరించాలన్నారు. ధాన్యం సేకరణ విషయంలో నిడదవోలు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు. రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తనదని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుండి ధాన్యాన్ని సేకరించిన కేవలం 2 రోజుల్లోనే, ఒక్కో సందర్భంలో కేవలం రోజుల్లోనే నగదు జమ చేస్తుందన్నారు. ఇది తమ ప్రభుత్వం ఘన విజయమన్నారు. పంట విస్తీర్ణం పెరగడం, దిగుబడి ఎక్కువ అవ్వడం, రైతు ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో సంతృప్తి వ్యక్తం చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువ ధాన్యాన్ని సేకరించే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచామన్నారు. తూర్పుగోదావరి జిల్లా మొత్తంగా పరిశీలిస్తే కేవలం నిడదవోలు మండలంలోనే 43,229 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని పేర్కొన్నారు. ఉండ్రాజవరం మండలంలో 23,223 మెట్రిక్ టన్నులు, పెరవెల్లో 21,234 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. రైతులందరూ సంతృప్తి చెందేలా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ తదితర శాఖలతో ఎప్పటికప్పుడు ఈ అంశాలపై వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. తాము వియత్నాం పర్యటనలో ఉన్నప్పటికీ సబ్ కలెక్టర్, జేసీ, ఏడీ, ఎంఆర్ఓలతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో పలు చోట్ల ధాన్యం సేకరణ టార్గెట్లు పెంచి మరీ సేకరించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, ఏఎస్ఓ ఎం నాగాంజనేయులు, వ్యవసాయ శాఖ ఏడీ పి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ ఏఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విధానంతో వాళ్ళు ఈ ధాన్యం సేకరించే విషయం, ఎఫ్టీఓలు ఇచ్చేటువంటి విషయం, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. అయితే ఇవాళ కొంతమంది ఒక పక్కన వాతావరణం ఇబ్బంది అది కొంత ఉంది, కాదంటలేదు. అదేవిధంగా మనం పంట దిగుబడి కూడా ఎక్కువ ఉంది, అది కాదంటలేదు. దానితోడు రాజకీయపరమైనటువంటి ప్రేరణల వల్ల కూడా, ఆ మోటివేషన్ వల్ల కూడా కొన్ని శక్తులు
ఏదో రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. దానికోసం ఎప్పటికప్పుడు మేము పూర్తి స్థాయిలో నేను వేరే కారణాల వల్ల వియత్నాం వెళ్ళవలసి వచ్చినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని కానీ జేసీ గారిని కానీ వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈడీ గారితోనూ ఎంఆర్ఓ ఎండిఓలతోనూ మాట్లాడి ఎప్పటికప్పుడు వెంటనే సేకరించండి అనేటువంటి మాట చెప్పడం, దాని ప్రకారం ఎక్కడికెక్కడ టార్గెట్లు పెంచి వాటిని అందించడం కూడా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారా లేక ఇతర వైద్యాధికారులు బాధ్యులా అనేది తేలాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సేవల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుంటే ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి కదా. కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేస్తున్నారని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రభుత్వ ఆసుపత్రిలో హితబోధ చేశారు. ఆపరేషన్ థియేటర్లో సిబ్బందికి యూనిఫామ్ కూడా సకాలంలో అందించలేని స్థితిలో ఎందుకు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏసీలు కూడా పనిచేయకపోతే కాలయాపన ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సిబ్బంది ఏం చేస్తున్నారని తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తనిఖీ చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంవత్సర కాలం అయింది, అయినప్పటికీ స్పందించకపోతే ఎలా అన్నారు. మార్చుకోకపోతే వెళ్ళిపోవచ్చు, లేదా మేమే సాగనంపుతామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారుల గురించి మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గత 5 ఏళ్ల నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతోంది, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. ఈ నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారా అని, ఇతర వైద్యాధికారులు బాధ్యులా అని అనేది తేలాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మళ్లీ 15 రోజుల తర్వాత వచ్చి చూస్తానని, అప్పటికీ పరిస్థితి మారకపోతే ఉపేక్షించేది లేదని మంత్రి దృష్టికి రాతపూర్వకంగా తీసుకుని వారిని సాగనంపడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎంసీహెచ్ బ్లాకులో నూతనంగా ఏర్పాటు చేసిన 150 పడకలను సిద్ధం చేశామని, దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా జూన్ చివరికి పూర్తవుతుందని, దాన్ని కూడా అందుబాటులోకి తెస్తే రోగులకు సదుపాయంగా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ఉన్నారు. అంటే అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను అప్పుడు చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్కటి అవగాహన చేసుకొని ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చినంటే నువ్వు ఇది చేయలేదా, ఎస్ నీ మీద యాక్షన్ అంటే కాదు, వాళ్ళకి సమయం ఇవ్వాలి, చెయ్యాలి కదా. గత 5 సంవత్సరాలు పనిచేయడం మర్చిపోయారు కొంతమంది అధికారులు. వాళ్ళకి అలవాటు చేయాలి కదా పని అన్నది. ఆ పని చేయిస్తూ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న దాని మీద దృష్టి పెడతా ఉన్నాం. చెప్పిన పరిష్కారం చూపించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించినా కూడా చేయకపోతే అది ముమ్మాటికి తప్పే. అక్కడైతే మాత్రం కూటమి ఉపేక్షించదని కూడా తెలియచేసుకుంటూ, ఈరోజు రావడం వల్ల కనబడిన సమస్యలు తప్పకుండా ప్రతి 15 రోజులకి వస్తాం, ఓపికగా అన్నీ వింటాం, అవగాహన చేసుకుంటాం. ఇక్కడ పరిష్కరించే సమస్యలు అయితే ఇక్కడ పరిష్కరిస్తాం, లేకపోతే కలెక్టర్ గారు మేము చర్చించి గౌరవ ఎంపీ గారు అందరూ కలిపి ఏదైతే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే తీసుకుంటాం. లేదు మా చేయి దాటింది, మా పరిధి దాటింది, పైన మాట్లాడాలంటే సంబంధించిన శాఖ మంత్రులతో మాట్లాడతాం. ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి కూటమి తప్పకుండా కృషి చేస్తుందని. రాజమండ్రి సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న ఏబీ నాగేశ్వరరావు మెమోరియల్ పఠనాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఈరోజు పిల్లలతో బొమ్మలకు రంగులు దిద్దుదాం ప్రోగ్రాం జరిగింది. వివిధ స్కూల్స్ నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బహుమతులు జూన్ 6వ తేదీన అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, గడ్డం వెంకటరమణ, ఏ కృష్ణ శర్మ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రూపురేఖలు దిద్దుతున్నందుకు
వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి చిత్ర కళాకారులకు, వారి తల్లిదండ్రులకు మరియు వీళ్ళకి గురువులై బాధ్యత వహించినటువంటి గురువర్యులకు ఈ ఏబి నాగేశ్వరరావు మెమోరియల్ పార్క్ సందర్శకులకు కూడా ఈ గ్రంథాలయం నుంచి కృతజ్ఞత. ప్రపంచ రికార్డు సాధించిన ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతాంజలి శ్రీనివాస్ను పలువురు అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. యోగాతోనూ సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజులు పేర్కొన్నారు. 108 సూర్య నమస్కారాలను 108 నిమిషాల్లో 21,850 మంది విద్యార్థులతో చేయించి వరల్డ్ రికార్డ్ యూనియన్ యూకే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు సాధించిన ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్కు స్థానిక వైఎంబీఏ ఫంక్షన్ హాల్లో అభినందన సత్కార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాస్కు రికార్డు ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, బీసీరాయ్ అవార్డు గ్రహీత నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్, విజయప్రకాష్, నిమ్మలపూడి గోవింద్, ఎం రామకోటేశ్వరరావు, సత్యవరపు గోకుల మురళి, పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ నిత్య జీవనంలో యోగా విశిష్టతను వివరించారు. పతంజలి శ్రీనివాస్ సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నాకన్నా చిన్న వయసు గట్టిగా ఉంటే అసెంబ్లీలోని ఒక 3-4 ఉండొచ్చేమో, నాకన్నా చిన్న వయసు వారు, వారికన్నా స్పీడ్గా పనిచేస్తున్నారు. మా ఎవ్వరూ కూడా ఎనర్జీలో ఆయన మ్యాచ్ చేయలేకపోతా ఉన్నాం. అంటే 74 సంవత్సరాలు శారీరకంగా కానీ 30 సంవత్సరాలుగా ఆయన 30 సంవత్సరాల వయసు గల వ్యక్తిగా పనిచేయగలుగుతున్నారంటే కేవలం యోగా వల్లనే సాధ్యం. నేను కూడా వాళ్ళ దగ్గర 15 రోజులు కోవిడ్లో యోగా నేర్చుకున్నాను. ఈ లోపల ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు, బయట తిరిగాను, 2 సార్లు కోవిడ్ వచ్చింది. అయితే ఆయన ఆ సమయంలో కూడా కోవిడ్ పేషెంట్లకి ఆయన యోగా నేర్పారు. వాడు చాలా విషయాలు ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా పొగడడానికి మనకు కూడా అర్హత ఉన్నారు. అంటే మన దేశంలో మనం దీన్ని తప్పకుండా పాటించాలి. ముద్ర వేస్తే మీరందరికీ తెలుసు, మనకి బాగా గుర్తుండేది ఎవరు? 10వ తరగతి లోపు మాస్టర్లు, 10వ తరగతి లోపు మిత్రులే. ఆ ముద్ర పడిపోతుంది. సో ఆ ముద్ర వేయడానికి నా ఈ ప్రయత్నం. 3rd క్లాస్ టు 10th క్లాస్ 22,000 ట్రైబల్ చిల్డ్రన్ చేశారంటే ఆ ముద్ర జీవితంలో మర్చిపోలేరు ఇప్పటికీ. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో సీతారామరాజు జీవిత చరిత్ర ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జీర్ణావస్థకు చేరుతున్న దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వంటి కళా సంస్థలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది, ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల చైర్మన్ మద్దూరి శివసుబ్బారావు విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. అల్లూరు సీతారామరాజు శతవర్ధంతిని పురస్కరించుకుని మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతారామరాజు జీవిత చరిత్ర ఫోటో ఎగ్జిబిషన్ను సుబ్బారావు ప్రారంభించారు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో సిపి బ్రౌన్ మందిర నిర్వాహకులు సన్నిధాన శాస్త్రి అధ్యక్షత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చిత్రకారులకు, చిత్రకళా సంస్థలకు ప్రభుత్వం అండగా లేకపోతే చిత్రకళా రంగం నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉందని సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన సన్నిధాన శాస్త్రి మాట్లాడుతూ ఈ చిత్రాలతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించి చిత్రకారులు అభినందించారని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాదేటి రవిప్రకాష్ మాట్లాడుతూ 18 మంది చిత్రకారులు గీసిన 32 రంగుల చిత్రాలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ చిత్రకారిణి ఎన్వివిఎస్ లక్ష్మి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ కోసో చండీప్రియ మాట్లాడుతూ చిన్న వయసులోనే కాలం చేసిన సీతారామరాజు తన జీవితం మొత్తం గిరిజనులకే అంకితం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తారా నగేష్, టి రవికాంత్, ఎం విద్యానిధి, వినోద్, వీరభద్రరావు, సీతా తదితరులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, ఆర్టిస్ట్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇనాగ్రేట్ చేయడానికి
నన్ను ఆహ్వానించి నా చేత చేయించినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయడానికి ప్రజల సహకారం కూడా ఈ రాజమండ్రిలో ఉన్న ఈ ఆర్టిస్టులకు అందజేయాలని ఈ మీడియా ద్వారా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ సంస్థని నిలబెట్టడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఇది జీర్ణించుకుపోయే సంస్థలో సమయంలో ఇలాంటి ఆర్టిస్టులు ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి శ్రమ అంతా పడుతూ వీటిని నిలబెట్టినందుకు వాళ్ళకి ఉన్న రాజమండ్రి ప్రజానీకం అందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 మంది చిత్రకారుల చేత 36 చిత్రాలు చిత్రించడం జరిగింది. ఈ చిత్రాలను ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర లలిత కళా అకాడమీ సౌజన్యంతో 45 రోజులు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. వక్ఫ్ చట్ట సవరణను నిరసిస్తూ రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. దేశంలో ముస్లిం మైనార్టీల జీవనానికి హక్కులకు హానికరంగా ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక నాయకులు వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాంపేట ఆజాద్ చౌక్ నుంచి కోటిపల్లి బస్టాండ్ మెయిన్ రోడ్ మీదుగా తిరిగి ఆజాద్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల జీవనానికి హక్కులకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు ప్రమాదకరంగా మారిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ముస్లింలు పోరాటం చేస్తారని అన్నారు. వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరీఫ్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధీనంలోని 8 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో ఈ చట్టాన్ని దొడ్డిదారిని తీసుకొచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో అరీఫుల్లా ఖాన్, మహమ్మద్ అహ్మద్ ఖాన్, జిలానీ, షబీనా, అబ్దుల్లా షరీఫ్, జరీనా బేగం, కరీం ఖాన్, బాషా తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి తగు శాస్తి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎండోమెంట్ యాక్ట్స్ తక్షణం రద్దు చేయాలి. ఇది రద్దు చేయాలి. అందరిని ముస్లిమ్స్ అందరినీ మాఫీ చేయాలి. పార్లమెంట్ ఏర్పాటు చేసి వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి. అంతవరకు కోర్టు ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యవాదులను, సెక్యులర్ వాదులను, మానవతావాదులను, సర్వ మతాల వారిని కలుపుకొని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం. వక్ఫ్ బిల్లు రద్దయ్యే వరకు భారతదేశంలోని ముస్లింల పోరాటం ఆగదు. ఎలా అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ప్రజాస్వామికంగా ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాలరాజంగా ఈ యాక్ట్ ఉన్నందుకు వెంటనే దీన్ని రాజ్యసభలో ఉపసంహరించుకుని ముస్లింలకు ఒక భరోసా కల్పించాలని ఈ సందర్భంగా మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో కార్మిక నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయమని కోరుతూ మే 20న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మె జయప్రదంగా నిర్వహించడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్ రోటరీ హాల్లో మంగళవారం సదస్సు జరిగింది. అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టి మధు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరరావు, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు జోజీ, ఐఎఫ్టియు నాయకులు ఎస్ కిరణ్లు మాట్లాడారు. కార్మికులు పోరాట సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సదస్సుకు అధ్యక్ష వర్గంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఐఏటియుసి జిల్లా అధ్యక్షులు జెటి రామారావు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు సప్పారమణ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కొరడి అప్పారావు తదితరులు నాయకులుగా వ్యవహరించారు. బ్యాంకింగ్ రంగ నాయకులు
లక్ష్మీపతి, ఏఆర్బీఐ నాయకులు సిహెచ్ వెంకటేశ్లు మాట్లాడుతూ బ్యాంకుల విలీనం పేరుతో ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నారని వాపోయారు. నూతన నియామకాల కోసం తాము కూడా సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నట్లుగా వివరించారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రజలపై ఛార్జీల భారాలు, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరారు. మే 20న జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ నాయకులు ప్రవీణ్, పిసిసి జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజు, బేబీరాణి, కృష్ణ, వెంకటలక్ష్మి, నల్ల రామారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మే 20 సమ్మె జయప్రదం చేయాలని చెప్పని కార్మిక వర్గానికి అన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, బ్యాంకింగ్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు, టెలికాం ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు అందరి ఉమ్మడి సదస్సు చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని చెప్పని కార్మిక వర్గానికి ఎంతసేపు కూడా ఈ ప్రైవేటీకరణ చేసి కార్మికుల హక్కులు కావాల్సి రిజర్వేషన్స్ కూడా పూర్తిగా చూసిపెట్టాలని ఉద్దేశం తప్ప కార్మికులకి న్యాయం చేద్దామని ఆలోచన. రాజమండ్రి 9, 10వ వార్డులో అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోం వీర్రాజులు తెలిపారు. 9వ వార్డు ఐఎంఏ హాల్ వీధిలో, 10వ వార్డు గాదాలమ్మ నగర్, షాయిదనుష్ అపార్ట్మెంట్ వీధి, లోలుగు నగర్ పార్క్ వీధిలో 1,32 లక్షల విలువ చేసే సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోం వీర్రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని తెలిపారు. విగ్రహాలని ఒక ఆర్గనైజ్డ్ మేనర్ కింద ఆ రివర్ ఫ్రంట్ ఏదైతే 8 కోట్లతో చేస్తా ఉన్నామో అక్కడ ఆ రివర్ ఫ్రంట్కి మ్యాచింగ్ కింద ఇవన్నీ కూడా మంచి అలైన్మెంట్లో పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. అది ఏదైతే రివర్ ఫ్రంట్ అయిన తర్వాత ఇంకా అనేకమైన ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలకు ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరు గత పాలకులు ఇప్పుడున్న కూటమి మధ్యన వ్యత్యాసాన్ని గమనించి ఆలోచించాలని ప్రజలందరినీ కోరుతూ మరొక్కసారి అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ సోం వీర్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజమండ్రిలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ పని చేస్తున్నారని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి అపార్ట్మెంట్స్, ఇది మిడిల్ క్లాస్ ఏరియా కాదు, మంచి ఏరియా. పక్కన ఉన్నటువంటి బ్లాక్తో పాటు దీన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ దత్తసాయి మందిర వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవీ చౌక్ దత్తసాయి మందిరంలో 19వ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ చైర్మన్ నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేషంగా పూలమాలతో బాబావారిని అలంకరించారు. అనంతరం బాబావారి పల్లకి సేవ పొరవీధుల్లో సన్నాయి మేళాలతో, నామ సంకీర్తనలతో, భజనలతో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయి గాయత్రి నవగ్రహ హోమాలు కూడా జరిగినాయండి. అనంతరం మధ్యాహ్న హారతి అనంతరం అన్న సమారాధన జరిగింది. అన్న సమారాధన అనంతరం ప్రత్యేక పూజలు, అనంతరం పల్లకి ఉత్సవం జరిగిందండి. కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడమైంది. అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ పల్లకి ఉత్సవంలో కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేయడం జరిగింది. అందరికీ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై సాయిరామ్. విరివిగా జరిగాయి. ఈ శుభ సందర్భంగా భక్తులు అనేక రకాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ ఒకటే మనవి, ఆయుర ఆరోగ్యాలతో భక్తులందరూ ఉండాలని చెప్పేసి, స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పేసి ఈ విశేషంగా పూజలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం.
వాసవి మాత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాసవి కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ సారథ్యంలో వాసవి మాత జన్మదిన వేడుకల్లో భాగంగా పేరెంట్ నిర్వహించారు. బుధవారం విశ్వమాత వాసవి మాత జన్మదినం సందర్భంగా కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ తరపున చీర సారే అమ్మవారికి ఇస్తారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి చార్టర్ ప్రెసిడెంట్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ బోడ సాయి సూర్యప్రకాష్, అడిషనల్ ట్రెజరర్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్, సెక్రటరీ లతా ఆదినారాయణమూర్తి, ట్రెజరర్ ఝాన్సీ నరేష్, టెంపుల్ కమిటీ మెంబర్స్ బొలిశెట్టి చిట్టిబాబు, కృష్ణకుమారి దంపతులు పాల్గొన్నారు. రాక్ కపుల్స్ తరపున చీర సారే మరియు ఆ రోజు సాయంత్రం 6 గంటలకి కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మా వాసవి క్లబ్ రాక్ కపుల్స్ మాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా చార్టర్డ్ ప్రెసిడెంట్ అయిన సో ఈ కార్యక్రమానికి 7వ తారీఖున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ముందుగానే 5వ తారీఖు అయిన సోమవారం సాయంత్రం మేము మా సభ్యులందరితోనూ కలిపి పేరెంట్కం పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది, చాలా కారకంగా ఉందండి. మా వాసవి కేసీజీఎస్ సభ్యులందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మా రబీ సీజన్లో గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయితే రికార్డుల నిర్వహణ విషయంలో అధికారులు సిబ్బంది పనితీరులో లోపభూయిష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణపై సమన్వయ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్ చెన్నరాముడితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రబీ సీజన్లో ధాన్య సేకరణ ప్రక్రియకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక ఆచరణలో పెట్టడంలో అధికారుల పాత్ర, వారి పర్యవేక్షణపై కలెక్టర్ ప్రశంసించారు. మండలాలు, రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏ రకాల ధాన్యం సాగు చేశారో, వాటిలో ఏ రకం పీడీఎస్ కోసం సేకరించాలి అనే విషయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కోతలు పూర్తి చేసిన తర్వాత ఎన్ని రోజులకు మిల్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రశ్నించారు. సూపర్ కామన్, ప్రీమియం, వెరైటీ రకాల్లో వేటికి ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఉందో గమనించాలని కోరారు. ధాన్యం సేకరణ విషయంలో ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారో లేదో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. షెడ్యూలింగ్ అనుసరించి కోతలు, ఆర్ఎస్కే తరలింపు, అక్కడి నుంచి మిల్లు వరకు పట్టేటువంటి సమయపాలన ఖచ్చితంగా పాటించడంపై పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణలో శ్రద్ధ ఉండాలని, అప్పుడే ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమ నిర్వహణ సాధ్యమవుతుందని వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా సహాయాధికారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని జాయింట్ కలెక్టర్కు సూచించారు. ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం ప్రేమ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మధుసూదన్ రావు, జిల్లా సహాయ అధికారి ఎం జనార్దన్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, డిపిఆర్ఓ వై బాలకృష్ణ, జిల్లా మేనేజర్ లీగల్ మెట్రాలజీ, టీసీఎస్, డిఎస్ఓ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం, మంత్రి కందుల దుర్గేష్. తేమ శాతం గురించి రైతులు ఆందోళన చెందవద్దని భరోసా. మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక నేతలు పిలుపు. రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో సన్నాహక సమావేశం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది సమన్వయ లోపమా అని ఆగ్రహం. ధాన్యం కొనుగోలుపై నియోజక, మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రికార్డుల నిర్వహణ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.